అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వద్దు అన్న, దయచేసి చెప్తున్నా, నా చెల్లెలు వద్దు, ఫ్యామిలీ జోలికి వద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా, నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా, ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుడిని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ, అక్కడ అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా, ఓకే? ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా. వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు? ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరఫున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి, అంతే. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము, అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి, ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము.
అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హిమకాంత్ రెడ్డి గారికి, సుబ్బుకి, ఆ తర్వాత మధు, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి, రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము డీజీపీ గారిని కలవడం జరిగింది. యాక్చువల్లీ డీజీపీ గారి ప్లేస్లో మన అడిషనల్ డీజీపీ గారు ఉన్నారు. తనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఏంటంటే, రెగ్యులర్గా తనకు సోషల్ మీడియాలో ఎవరైతే రెగ్యులర్గా హిమకాంత్ రెడ్డి, అదేవిధంగా సుబ్బు, వీళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు రెగ్యులర్గా తన గురించి, మంగ్లీ మేడం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ 150 lakhs ఏదైతే ఉందో, సంథింగ్ నాకు ఆ అమౌంట్ క్యాల్కులేషన్ లేదు, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే స్కామ్ చేసిర్రో, ఆ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మేడం పేరుని వాడి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఒక 27/26 అనే ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. దాంట్లో A2గా హేమకాంత్ రెడ్డిని చూపించడం జరిగింది. మీకు తెలుసా హేమకాంత్ రెడ్డి ఎవరో? నిన్న మీడియా ముందు వచ్చి హేమకాంత్ రెడ్డి, ఇతనే హేమకాంత్ రెడ్డి, ఈయన మీడియా ముందు వచ్చి నిన్న ఏమన్నాడంటే, నేను 12,50,000 మధుకిచ్చాను అన్నాడు. 12,50,000 మధుకిచ్చాను. 12,50,000కు 30,000 రూపాయలు సెప్టెంబర్ నుంచి నేను రెగ్యులర్గా 30,000 రూపాయలు మధు దగ్గర నుంచి తీసుకుంటున్నా అంటున్నాడు. 30,000 రూపాయలకి ఆయన ఈఎంఐస్ కట్టుకుంటున్నాడు అంట. ఇలా రెగ్యులర్గా ఈయన బాధితుడిగా వచ్చి చూపిస్తున్నాడు. ఈయన బాధితుడు అని చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అమౌంట్ మొత్తం ఈయన దగ్గరే ఉంది. అదేవిధంగా నిన్న అన్ని మీడియాస్లో కావాలని, ఇంకా ఎవరు మీడియాస్లో రావడం లేదు. చూడండి, మొన్నటి వరకు సుబ్బారావు వచ్చారు. 27% ఆల్కహాల్ టెస్ట్ చేయడం వల్ల దొరకడం వల్ల ఆయన పక్కకు సైడ్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఈయననే మీడియా ముందు రెగ్యులర్గా వస్తున్నారు. చూడండి, అదేవిధంగా మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ వెనుక చూడండి ఒకసారి, హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను క్లియర్గా ఎవిడెన్స్ ద్వారా చెప్తున్నాను. ఎందుకు ఈయనను ఎట్లా ప్రూవ్ చేయాలని అంటున్నారు కదా. హిమకాంత్ రెడ్డి గారు, ఈ మధు అనే వ్యక్తి కనిపిస్తున్నారు, మధు రాథోడ్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమకాంత్ రెడ్డి, సుభా చిత్ర బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 అనే బిజినెస్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద స్కాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. GNI అనే కంపెనీ ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి వాళ్ళ కూతురు అకౌంట్ బినామీ అకౌంట్, అలా చాలామంది బినామీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. హిమకాంత్ రెడ్డిని పట్టుకుంటే బాధితుల డబ్బులు తప్పకుండా ప్రజలకు అందుతాయి. వాళ్ళ కూతురు పేరు మనం ఇన్వెస్టిగేషన్ మన నాలెడ్జ్లో లేదు. మాకు తెలిసిన ఎవిడెన్స్, మా దగ్గరకు వచ్చిన ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నానండి. అదేవిధంగా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయండి దీంట్లో. అదేవిధంగా ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి చూపిస్తే బాగుంటుండే సార్. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సైడ్ ట్రాక్ చేయడానికి హిమకాంత్ రెడ్డి గారు ముందుకు బాధితుడుగా వచ్చి ఆయన అసలు నిందితుడు బాధితుడుగా వచ్చి ఆయన రెగ్యులర్గా ట్రాప్ చేస్తున్నాడు సార్. మంగ్లీ మేడన్ని తప్పుగా చూపించడము, దోషిగా చూపించడము, తనే స్కామ్ చేసిందని చూపించడము జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి, తను ఎలాంటి తప్పు చేయలేదు.
సిగ్నల్ టీవీలో నేను వీడియో చూడడం జరిగింది. అందులో క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధు అనే వ్యక్తి 5 FIRsలో ఎక్కడ కూడా అని ఆయన పేరు చెప్పినా అనుకో ఆ డబ్బులు నాకు అందవు, అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRsలో ఎక్కడ హేమకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హేమకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పారు. ఆ వీడియో చూపిన ఆయన హేమకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఇది ఛానల్ కాదు, ప్రాపర్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. ఎస్, నేను తప్పకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సార్. వన్ మోర్ థింగ్ సార్, దయచేసి మేడం గారిని దోషిగా చూపించకండి. ఆమెకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ కంపెనీలో బాధితుల అమౌంట్ ఏం తీసుకోలేదు. ఆ బాధితులకు ఈమె డైరెక్ట్ ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకొని తనను దోషిగా చూపించకూడదని నేను కోరుతున్నాను.